హాయ్ చేతన్ గారు. నమస్తే అండి. చేతన్ గారు, వెయిట్ గెయిన్ అండ్ వెయిట్ లాస్ అన్నది పెద్ద సమస్య అయిపోయిందండి. వెయిట్ గెయిన్ ఎట్లా అవ్వచ్చు, ఇట్లా ఖాళీగా కూర్చొని కూడా వెయిట్ పెరగవచ్చు, కానీ వెయిట్ లాస్ అవ్వాలంటే మాత్రం ముప్పు తిప్పలు పడాల్సిందే. ఎందుకు అలా చేతన్ గారు? ఫిజికల్ యాక్టివిటీ ఉంటలేదు, సరిగా నిద్ర ఉంటలేదు, ఏది పడితే అది తింటున్నాం. ఇవన్నిటి వల్ల వెయిట్ పెరుగుతుందని చాలా మందికి తెలుసు, కానీ కొందరు భ్రమలో ఉంటారు. నేను చాలా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాను. ఎట్లా నేను మీకు విత్ ఎగ్జాంపుల్ లైవ్ లిటరల్ అండ్ ట్రూలీ అరే అవును నేను కూడా ఇట్లా చేస్తాను అని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో చూసేటోళ్ళకి చాలా మంది లేడీస్ పని చేస్తారు కదా, చేస్తాం కదా, ఆఫీస్లకు పోతారు, ఆఫీస్ పని చేసుకుంటారు, ఇంటికి పోతారు, ఇంటి పని కూడా చేస్తారు, మొత్తం రోజు పని చేస్తున్నారు. ఫిజికల్ యాక్టివిటీ ఉంది కదా అని వాళ్ళకి అనిపించి వాళ్ళ మైండ్లో థాట్ ఉంటుంది, కానీ వెయిట్ పుట్టానే అవుతున్నారు. అవునా కదా? ఇప్పుడు వెయిట్ లాస్ కోసం పేషెంట్లు వస్తారు, సార్ నేను మార్నింగ్ 2.5 గంటలు పని చేస్తా కిచెన్లో, మళ్ళా ఈవినింగ్ గంటన్నర పని చేస్తా, 4 గంటలు నేను పని చేస్తున్నా, నాకు ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఉంది, బాసన్లు తోముతున్నా, బట్టలు ఉతుకుతున్నా, అయినా నాకు వెయిట్ తగ్గట్లేదు. సార్ నేను టీచర్ జాబ్ చేస్తా, ఆఫీస్కి పోతా, స్కూల్కి పోతా, 5-6 పీరియడ్లు నిల్చొని పాఠాలు చెప్తా, ఇక్కడక్కడ తిరుగుతా, ఇంత ఫిజికల్ యాక్టివిటీ అవుతుంది, అయినా వెయిట్ తగ్గట్లేదు. మీరు నిల్చొని పని చేస్తున్నారు, చేతులు ఆడుతున్నాయి, కానీ కాళ్ళు మాత్రం పని చేస్తలేవు కదా. నిల్చోవడం కూర్చోవడం ఒకటే, అదే అర్థమై అవ్వదు చాలా మందికి. మూవ్మెంట్ కంపల్సరీ, మూవ్మెంట్ ఉంటేనే కదా ఎనర్జీ బర్న్ అయ్యేది. ఇప్పుడు జిమ్ లో గంట మీరు ఎక్సర్సైజ్ చేస్తే గంట కంటిన్యూస్లీ మీరు పని చేయరు, ఎక్సర్సైజ్ చేయరు. ఒక సెట్ చేస్తారు మళ్ళీ ఆగుతారు, సెట్ చేస్తారు మళ్ళీ ఆగుతారు. కొందరు ఏం చేస్తారు, సెట్ ఏమో 30 సెకండ్లు చేస్తారు, మళ్ళీ 10 నిమిషాలు కూర్చుంటారు, అట్లా 2 గంటలు కూర్చుంటారు. అట్లా వాళ్ళకి ఏంది, నేను ఫుల్ క్యాలరీలు బర్న్ చేస్తున్నాను. దానికన్నా ఎక్కువ క్యాలరీలు మీరు అరగంట కంటిన్యూ నడుస్తే బర్న్ అవుతాయి. బ్రిస్క్ వాక్ చేస్తే. సో జిమ్ కన్నా బ్రిస్క్ వాకే ప్రిఫరెన్స్. మళ్ళా మీరు యంగ్ ఉన్నారు, ఫుల్ డాషింగ్ ఉన్నారు, ఫుల్ మీరు ఫిట్ ఉన్నారు అంటే మీరు అరగంట జాగింగ్ చేసిండ్రు అనుకోండి, ఇంకా ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. అరగంట ఏమైనా స్పోర్ట్ ఆడింది అనుకోండి, ఇంకా ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. మళ్ళా దానికన్నా ఎక్కువ మీరు అరగంట స్విమ్మింగ్ చేసిండ్రు అనుకోండి, ఇవన్నిటికన్నా ఎక్కువ క్యాలరీలు దాంట్లో బర్న్ అవుతాయి. సో నిల్చోవడం కూర్చోవడం ఒకటే. మీరు నిల్చొని వంటలు చేస్తున్నారు, ఒక హై చైర్ తీసుకొని దాని మీద కూర్చొని గంట సేపు వంట చేసిండ్రంటే కూడా అంతే క్యాలరీలు బర్న్ అవుతాయి. ఇది మనకు చాలా మందికి తెలియదు. మళ్ళీ దానిపైన ఏంది, కొందరు ఏమంటారు, అరే నేను ఫ్యాక్టరీలో పని చేస్తా, ఎంతో తిరుగుతా, అయినా నాకు వెయిట్ పుటాన్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఎంత అయితే వర్క్ చేస్తున్నారు, మీరు ఎంత అయితే ఎనర్జీ స్పెండ్ చేస్తున్నారు, దానికన్నా ఎనర్జీ ఎక్కువ మీరు లోపల పోతుంది, సో దాని వల్ల కూడా వెయిట్ పెరుగుతుంది. కాన్స్టెంట్ ఉండాలంటే ఇన్పుట్ అవుట్పుట్ ఒకటే ఉండాలి. తగ్గాలి అంటే ఇన్పుట్ తక్కువ ఉండాలి, అవుట్పుట్ ఎక్కువ ఉండాలి. ఇది మనం లాజిక్ అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు ఇన్పుట్ తక్కువ ఉండాలి, మాకు ఆకలి అవ్వద్దు, ఏం చేయాలి మేము అట్లా చెప్పండి. అవుట్పుట్ ఎక్కువ ఉంటుంది మాది, ఇన్పుట్ తక్కువ ఉండాలి, ఎనర్జీ తగ్గొద్దు, నీరసం అనిపించద్దు, ఏం చేయాలి, కడుపు నిండగా తినాలి. మీరు డైట్ చేయాలంటే ముందు అదే భయం చేతన్ గారు. అయితే నేను ఏం చెప్తానంటే కడుపు నిండా తినండి, అయినా వెయిట్ లాస్ అవుతుంది. ఎట్లా? హోమియోపతి మందులు ఫస్ట్ మీరు వాడాలి. హోమియోపతి మందులు బాడీలో ఉన్న మెటబాలిజం ని ఫాస్ట్ చేస్తాయి. సెకండ్ మీరు ఏం చేయాలంటే ఏ ఫుడ్ లో అయితే లో క్యాలరీస్ ఉంటాయి అవి సెలెక్ట్ చేసుకోవాలి. అన్నిటికన్నా లో క్యాలరీ ఫుడ్ మీకు కావాలంటే వెజిటేబుల్స్ ఉంటాయి, దాంట్లో కీరా, బుడమకాయ, మళ్ళీ దాని తర్వాత మీకు ఆనియన్, ఇది చాప్ చేసుకోవాలి. ఎంత క్వాంటిటీ తీసుకోవాలంటే రైస్ మీరు ఎంత తినాలనిపిస్తే దానికన్నా సగం తినాలి. దానికన్నా సగం తినాలంటే మీరు ఇంత రైస్ తింటున్నారంటే ఇంతే రైస్ తింటున్నారు కదా, మళ్ళీ ఇంతే క్వాంటిటీ మీరు సాలడ్ తీసుకోవాలి. ఎంత తగ్గించామో అంత. ఒక బుక్క ఇది తింటే ఒక బుక్క ఇది తినాలి, కలిపేసి తినాలి. ఫస్ట్ మీరు మొత్తం సాలడ్ అబ్బా అని తినొద్దు, ఒక బుక్క ఇది తింటే ఒక బుక్క ఇది తినాలి. అట్లా 2 మిక్స్ చేసుకొని తింటున్నారా, క్యాలరీలు సగం అయిపోయినాయా, కడుపు నిండా తిన్నారా? ఇప్పుడు చేయండి ఫిజికల్ యాక్టివిటీ, ఎట్లా తగ్గాలి. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, రోగాలు ఉన్నాయి, థైరాయిడ్, పీసీఓడి, హైపర్ టెన్షన్, మళ్ళా నరాలకు సంబంధించిన రోగాలు, ఆర్థరైటిస్లు, వాళ్ళకి మన ఫిజికల్ యాక్టివిటీ చేయమంటే కూడా వాళ్ళు చేయలేకపోతారు. అయితే అక్కడ హోమియోపతి రెస్క్యూ తోటి వస్తుంది, ఈ రోగాల్ని కూడా తగ్గిస్తుంది, వెయిట్ లాస్లో కూడా హెల్ప్ చేస్తుంది, మెటబాలిజం కూడా పెంచుతుంది బాడీ. అట్లా
మళ్ళా మీకు ఒక మంచి హోమ్ రెమెడీ కూడా చెప్తాను. Yeah. ఏం చేయండి, వాటర్ బాయిల్ చేసుకోండి. వాటర్ బాయిల్ చేసుకొని దాంట్లో నిమ్మకాయ రసం పిండేసేయండి. దాంట్లో 4 గోళీలు ఫైటోలెక్కా బెర్రీ. ఫైటోలెక్కా బెర్రీ ఇది ఒక హోమియోపతి మందు. ఇది 0/9 పొటెన్సీ. ఇది 4 గోళీలు ఆ లెమన్ వాటర్లో వేసుకోండి, గోరువెచ్చగా ఉన్న నీళ్లు. అది డైలీ తాగండి 2 పూటలు. ఇది 1 కప్ తీసుకోవాలి, 2 పూటలు తాగండి. ఒక 5-6 కేజీలు తగ్గాలి అంటే ఇది హెల్ప్ చేస్తుంది. 40 కేజీలు తగ్గాలి, 50 కేజీలు తగ్గాలి, 30 కేజీలు తగ్గాలి అంటే మీ ప్రకృతి బట్టి మీరు ట్రీట్మెంట్ తీసుకోవడానికి మన దగ్గర రావచ్చు. సో హోమియోపతితో పాటు హోమ్ రెమెడీ ఫాలో అవుతూ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ మస్ట్ అంటారు వెయిట్ లాస్కి. రైట్ చైతన్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us.